పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలో ఎన్సీపీఎల్ కంపెనీ వారి ఆధ్వర్యాన సిఎస్ఆర్ లో భాగంగా అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయచంద్ర చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఎన్సీపీఎల్ వారు పార్వతీపురం మన్యం జిల్లాకు 6 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అందులో 4 కేవలం పార్వతీపురం నియోజకవర్గంలో నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఏ కంపెనీ కూడా పార్వతీపురం వైపు చూసేవి కావు. అసలు సిఎస్ఆర్ యాక్టివిటీస్ జరగడమే అరుదని ఎన్సీపీఎల్ కంపెనీ వారిని కలిసి పార్వతీపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరగా పెద్ద మనసుతో ముందుకొచ్చి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. ఒక్కో భవన నిర్మాణానికి 26 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పార్వతీపురం ప్రాంతంలో ఎన్సీపీఎల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో ఇటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. అయితే ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, మీకు తెలిసే తెలీదా? ఇవన్నీ ఇప్పుడు త్వరలో ఇస్తారమ్మా, ఓకేనా? అర్థం చేసుకోవాలి మనం. నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, గతంలో ఎప్పుడూ లేదు. పార్వతీపురం జిల్లా ఏర్పడిన తర్వాత కానీ ముందుకు కానీ ఏ కంపెనీస్ కూడా పార్వతీపురం వైపు చూసేవి కాదు. సిఎస్ఆర్కి కంపెనీలు పెట్టడం, ఇక్కడ రావడం అనేది సెకండరీ. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలే పార్వతీపురంలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడమే అరుదు. అసలు ఈ ఊరుందో లేదో కూడా తెలియదు. అయితే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్సీపీఎల్ వాళ్ళు చాలా ఒక గొప్ప జనరాసిటీ చూపించారు పార్వతీపురం జిల్లాకి. ఇందాకలే చెప్పున్నారు సిఈ గారు రవికుమార్ గారు, ఈయన ముందు నుండి పరిచయమే. నేను ఎమ్మెల్యేగా అవ్వక ముందు నుంచి కూడా ఈ ఎన్సీపీఎల్ వాళ్ళు తెలుసు, వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు. మాకింటికి దగ్గరే వీళ్ళ ఆఫీస్ కూడా, వికాస్ సదన్ అని మన పోర్ట్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది వీళ్ళ ఆఫీస్. అయితే ఆ పరిచయాలు మన ఊరు అభివృద్ధికి కూడా ఉపయోగపడ్డాయి అనే విషయాన్ని నేను గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నాను. దాదాపుగా 6 అంగన్వాడీలు జిల్లాకి ఇస్తే 4 మన పార్వతీపురంకే తీసుకోవడం జరిగింది. 6 మనకి ఇవ్వమంటే బాగోదులేండి సార్ అని అన్నాం. ఆ 2 ఒకటి కురుపాంకి, ఒకటి పాలకొండకి ఇవ్వడం జరిగింది. బట్ ఎన్సీపీఎల్ వైపు ఒక మాట చెప్పున్నారు, ఎవరికైనా ఇన్కమ్ వస్తే కదా ఏదైనా డొనేషన్ ఇవ్వుతారు. ఇంకా ప్లాంటే రాలేదు, ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు, కానీ వీళ్ళకున్న జనరాసిటీ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉన్నది అనేది దానికి వీళ్ళు మిగతా కంపెనీస్ కూడా నిదర్శనం. కొన్ని కంపెనీలు ఆల్రెడీ నెట్ ప్రాఫిట్ 2% కూడా ఖర్చు పెట్టలేకపోతుంటే, అసలు నెట్ ప్రాఫిటే లేదు, గ్రౌండింగే జరగలేదు, కానీ వీళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉంది అంటే నిజంగా సార్ ఇట్స్ రియల్లీ గ్రేట్. ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. మీలాంటి కంపెనీలు చూసి చాలా వరకు రావాలి. ఇందాకలా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ పార్వతీపురం రావడానికి చూస్ చేసుకోవడానికి నిజంగా మీ యాజమాన్యానికి, మీకు ఒక తెలుగు వారుగా మీరు మాలాంటి వెనుకబడ్డ జిల్లాలకి మీరు సిఎస్ఆర్ ఇవ్వడానికి అంత దోహదం చూపించారు, అంత పుష్ చేశారు. ఇది మామూలు విషయం కాదు. మీరు తెలుగువారు అన్నందుకు మరొకసారి తెలుగువారి కోసం, ఇది సెంట్రల్ కంపెనీ అయినా మన ఊరికి రావడం అనేది నిజంగా మేము అందరం ఆనందం. మీకు నిజంగా ప్రత్యేకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాకుండా మనకి అంబులెన్స్ తీసుకొచ్చారు ఇదే కంపెనీ. అలాగే మనకి బ్లడ్ ఎంత అవసరం ఇక్కడ అందరికీ తెలుసు. మన బ్లడ్ బ్యాంక్ ఉంది, కానీ ఎంత అవసరం, చాలా మందికి ఎనీమియా ఉంటుంది. దాంట్లో రిక్వెస్ట్ చేసిన ఇమీడియట్గా ఎక్విప్మెంట్స్ ఇచ్చి బ్లడ్ టెస్టులు చేయించి దాన్ని ప్యూరిఫై చేయించి ఇమీడియట్గా గ్రూప్ డివైడ్ చేసి ఒక కేజీహెచ్ లాంటి ఫెసిలిటీస్ ఉండే హాస్పిటల్కే కాకుండా మనకు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఈ స్కూల్స్, ఈ అంగన్వాడీ వల్ల మా యంగ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పిల్లలే రేపటి పౌరులు,
వాళ్ళకి కూడా ఒక మోటార్ స్కిల్స్ రావడం కానీ వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళ యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని మీ వేసిన ఫౌండేషన్ ఖచ్చితంగా ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ ఫౌండేషన్ బాగుంటుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మాలాంటి ఏరియాస్కి ఇవ్వడం ఇంకా రాబోతున్నట్టు మార్చి నెలకల్లా కొత్త బడ్జెట్ వస్తుంది. మీకు ఆల్రెడీ సిఎస్ఆర్ బడ్జెట్ ఉంటుంది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటర్ అనేది మాకు చాలా ఇబ్బందికరం. పార్వతీపురంకి కొన్ని గ్రామాలకి ఆ వాటర్ స్కీమ్ తీసుకున్నా పర్వాలేదు. లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్దామనంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అంగన్వాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. దేంట్లో అయినా మీ కంపెనీ పేరు NCPL అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటిది ఫ్యాక్టరీ అక్కడ కష్టమైతే పార్వతీపురం షిఫ్ట్ చేసేయండి. మా అందరం హ్యాపీగా తీసుకుంటాం. మీకు కావాల్సిన 500 ఎకరాలు 1000 ఎకరాలు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ అవసరం. శ్రీకాకుళంకి అవసరం లేకపోయినా పార్వతీపురంకి అవసరం. ఇక్కడ ప్రజలు కూడా చాలా హర్షంగా వ్యక్తం చేస్తారు. ఇలాంటి కంపెనీలు సెంట్రల్ గవర్నమెంట్ రాస్తే మా రూపురేఖలు కూడా మారుతాయి మా జిల్లావి. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం అలాగే ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చేయాలని ఖచ్చితంగా పార్వతీపురంలో ఉన్న ఈ గ్రామాలకి ఏదైనా చేయాలని ఉండడమే తప్ప ఇందులో గొప్ప విషయం కాదు. ఈ ఊర్లో పుట్టినవాడిని అండి, ఈ నియోజకవర్గంలో పుట్టినవాడిని. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే ఇలాంటి కాంక్షతోనే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ తెప్పించడం, ఈ సిఎస్ఆర్ లో ఏదో ఒకటి ఊరికి ఉపయోగపడే విషయాన్ని ప్రత్యేకంగా నిజంగా NCPL వాళ్ళకి అలాగే ముఖ్యంగా ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ చూస్తున్న సి రవికుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఇచ్చిన ఈ కార్యక్రమం చాలా కంపెనీలకు నిదర్శనం అవ్వాలి. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మిగతా కంపెనీలు కూడా పార్వతీపురం వైపు చూసి మా యొక్క మౌలిక వసతులకి మెరుగు చేసే విధంగా ఉపయోగపడతాయని మీరు ఇచ్చిన మొదటి అడుగు మిగతా కంపెనీలకు కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచి మా వైపు చూస్తాయని ఆలోచిస్తూ మరొకసారి మీకు మీ యాజమాన్యానికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సో అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ పుట్టూరు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. సో ఈ రోజు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ యొక్క ప్రారంభోత్సవం జరిగింది కన్స్ట్రక్షన్కు. సో మా డిపార్ట్మెంటు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ముంబై. వాళ్ళు ఏం చేశారంటే మన ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ కేంద్రం మన కొవ్వాడ విలేజ్లో రణస్థల మండలం శ్రీకాకుళం జిల్లాలో చూపిస్తున్నారు. అది దాని యొక్క టోటల్ కెపాసిటీ వచ్చి 72,000 మెగావాట్స్ ఎలక్ట్రికల్. అయితే దీని యొక్క కాస్టే 1.5 లక్షల కోట్ల రూపాయలు అనమాట అండి. ఈ ప్లాంట్ కానీ వస్తే ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ప్లాంట్ ఇదే అవుతుంది అనమాట అండి. ఎప్పటివరకు మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెద్దది, మన ఈ కొవ్వాడ న్యూక్లియర్ అణువిద్యుత్ కేంద్రం వస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే తలమానికం అండ్ అతిపెద్ద ప్లాంట్ అనమాట అండి. అది మన పక్క జిల్లాలోనే శ్రీకాకుళంలో రాబోతుంది అది. సో ఈ దీంట్లో భాగంగా ఈ ప్లాంట్ రాకపోయినా కన్స్ట్రక్షన్ ప్లాంట్ రాకపోయినా ప్రొడక్షన్ లేకపోయినా లాభాలు లేకపోయినా కూడా మేమందరం కూడా ఈ డిపార్ట్మెంట్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. తెలుగు వాళ్ళు అవడంతో ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది నేను ప్రతి సంవత్సరం తీసుకొస్తూ ఉంటాను నేను. సో ఈ పార్వతీపురం అన్నది వన్ ఆఫ్ ది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ పార్వతీపురం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, కడప అన్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసిన నోటిఫైడ్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్. దీంట్లో భాగంగా ఈ జిల్లా మొత్తం కూడా మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయొచ్చు. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ దానికి మన గవర్నమెంట్ హాస్పిటల్కి 98 లక్షలతోటి బ్లడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇక్కడ హిల్ టాప్స్ లో ఎలక్ట్రికల్ పవర్ సప్లై లేదని చెప్పేసి 100 మన సోలార్ స్ట్రీట్ ల్యాంప్స్ కూడా ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఏమిటంటే మేము 6 మన అంగన్వాడీ సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. 4 పార్వతీపురం సర్కిల్, 1 కురుపం సర్కిల్, 1 పాల్కొండ సర్కిల్. ఈ రకంగా ఒక్కొక్కటి 26 లక్షల రూపాయలు, మొత్తం 1,56 లక్షల రూపాయలతోటి అంగన్వాడీ సెంటర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతుంది కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం తరఫున. సో దానికి నాకు ఎంతో సంతోషంగా ఉందన్నమాట పార్వతీపురం ఏరియాలో ఇలా చేయటం గురించి. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం. అణువిద్యుత్ కేంద్రం అనగానే అందరూ భయపడుతుంటారు, అదేదో అణుబాంబులకు బ్లాస్ట్ అయిపోతుంటుందని చెప్పేసి. కొన్ని జరిగాయి ఇంతకుముందు, మన అమెరికాలో ఒకసారి జరిగింది, ఒకటి రష్యాలో జరిగింది. అవన్నీ కూడా టెస్టింగ్ చేస్తున్నప్పుడు జరిగాయి. సో ఇలాంటి తప్పులు జరిగాయని చెప్పేసి వరల్డ్ న్యూక్లియర్ ఆర్గనైజేషన్ ఏం డిసైడ్ చేసిందంటే ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆపరేట్ అవుతుందో వాటి మీద రీసెర్చ్ చేయకూడదని చెప్పేసి అన్నారు. సో దాని తర్వాత రీసెర్చ్ ఆగిపోయింది. ముఖ్యంగా మన ఇండియా అనేది ఎప్పుడు కూడా కన్జర్వేటివ్ అప్రోచ్ మంది. అందువల్ల ఏదైతే న్యూక్లియర్ అణువిద్యుత్ కేంద్రం ఆపరేట్ అవుతుంటుందో కేవలం అణువిద్యుత్ కేంద్రం ఆపరేట్ అయ్యి విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయదు. అదే రకంగా ఇంకో రకంగా ఏంటంటే మన రీసెంట్గా 2011లో ఫుకుషిమా, జపాన్లో ఫుకుషిమాలో యాక్సిడెంట్ జరిగింది. అది కూడా ఏంటంటే చాలా దురదృష్టకరమైన విషయం. ఒకేసారి ఎర్త్క్వేక్, సునామీ అండ్ పవర్ సప్లై పోవడంతో అలా జరిగింది. తద్వారా మేము తీసుకునే మెజర్స్ ఏమిటంటే ఈవెన్ అణు రియాక్టర్ పైన ఒక మన
న్యూట్రన్స్ చంపేసే ఒక ఇంధనాన్ని అక్కడ పెట్టడం జరిగింది. సో అలానే జపాన్లో జరిగిన లాంటి దురదృష్టం ఇక్కడ జరగకుండా ఉండటానికి, అదే రకంగా సునామీ కానీ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళని ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ న్యూట్రన్స్ చంపే విషయం ఆ రియాక్టర్కి వెళ్తుంది, ఆటోమేటిక్గా మొత్తం సబ్సైడ్ అయిపోతుంది అనమాట ఆపరేషన్. ఆ రకంగా ఎన్నో సేఫ్టీ మెజర్స్ తీసుకోవటం వల్ల మన భారతదేశంలో లాస్ట్ 1969 నుంచి మనం అణు రియాక్టర్స్ ఆపరేట్ చేస్తున్నాము. ఎటువంటి దుర్ఘటన జరగలేదు. మెయిన్ ఏమిటంటే ఎక్స్పర్ట్స్ అండ్ టాలెంటెడ్ పీపుల్ రిక్రూట్ చేసుకోవటం, ఆపరేట్ చేయడం అన్నది మన కన్జర్వేటివ్ అప్రోచ్ అనమాట అండి. అంటే సేఫ్టీ ఫస్ట్ అండ్ జనరేషన్ నెక్స్ట్ అనే అప్రోచ్తో జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అణు రియాక్టర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఇండియాలో లేదు. అందువల్ల మన ఆంధ్ర తరఫున మనం కోవాడ అణు విద్యుత్ కేంద్రం స్వాగతిస్తాము. ఈ కోవాడ అణు విద్యుత్ కేంద్రం రావటం వల్ల ఒక 88 years సర్వీసు, దాంట్లో ఎన్నో ప్రజా సేవలు CSR యాక్టివిటీ జరుగుతుంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి కోట్ల రూపాయలతో వెచ్చిస్తూ ఉంటాం అనమాట అండి అది. సో ఇస్తూ ఉంటాం. అందువల్ల ఇక్కడ కూడా జరుగుతుంది ఏమిటంటే కోవాడ అణు విద్యుత్ కేంద్రం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ వాళ్ళ యొక్క CSR ఫండ్ ద్వారా మన ఇక్కడ జరుగుతుంది. దానికి మన ఎమ్మెల్యే గారు నన్ను అప్రోచ్ అవ్వటం, మాకు ఇక్కడ అలాగే అంగన్వాడీ సెంటర్ కావాలని చెప్పేసి నన్ను అడగటం, అంటే ఇలాంటి ఒక యంగ్ ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే అవటం కూడా మీ అదృష్టం అనమాట అండి అది. చాలా ఎమ్మెల్యేస్ ఉంటారు, వాళ్ళకి NPCLకి టచ్ మాట్లాడటం, నాతో మాట్లాడటమే ఎందుకుని చెప్పేసి అనుకుంటారు. అలా చేయలేదండి ఈయన. ఈ ఎమ్మెల్యే గారు ముందు నుంచి కూడా మా పార్వతీపురానికి కావాలండి మీ CSR ఫండ్, మీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి CSR ఫండ్స్ కావాలి, ఎంతో అభివృద్ధి కావాలని చెప్పేసి నాతో మాట్లాడటం, ఆయన యొక్క యాక్టివ్నెస్ని, యంగ్నెస్ని, దాని తర్వాత ఆయన యొక్క ఇంట్రెస్ట్ని చూసి నాకు ఎంతో మన అభిలాష కలిగి ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను అనమాట అనేది. సో ఈ రకంగా ఒక యంగ్ ఎమ్మెల్యే గారు మీకు రావటం అదృష్టం అని చెప్పేసి ఒకటే కాకుండా ఈయన కూడా ఆయన అడిగిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఫ్యూచర్లో తీసుకురావడానికి మా NPCL కార్పొరేషన్ తరఫున నా వంతు కృషి చేస్తామని చెప్పేసి మీ అందరి మూలంగా ఎమ్మెల్యే గారికి నేను చెప్పుకుంటున్నాను అనమాట.